హామీలు ఇచ్చాను అవన్నీ తప్పకుండా నెరవేరుస్తానని అధికార పార్టీకి ప్రతిపక్షానికి నా వార్డు ప్రజలు గుణపాఠం చెప్పి పేదోనికి అండగా ఉంటానని నాకు నిలబడి అందించిన సాయానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ విజయానికి నాంది పలికిన నా వార్డు ప్రజలందరికీ పాదాభివందనాలు. మేమే చైర్మన్ అడుగుతామండి, వేరే పార్టీకి ఎందుకు మద్దతు పలకాలి? మాకు చైర్మన్ అడిగే హక్కు లేదా? మాకు ఆ స్వతంత్రం లేదా? మేము నలుగురం ఉన్నాం ఇండిపెండెంట్గా. మేమందరం కూర్చొని ఒక సమయాన చైర్మన్ మాలో ఎవరో ఒకరిని డిసైడ్ చేసి మాకు ఇస్తేనే మీ పార్టీలకు మద్దతు పలుకుతామని కూడా తెలియజేస్తాం. ఏ పార్టీ అనేది ఏం లేదండి, వాళ్ళ సొమ్ము ఏమి ఇస్తలేరు, వీళ్ళ సొమ్ము ఏమి ఇస్తలేరు. మున్సిపాలిటీ అంటే మున్సిపల్ ట్యాక్స్లు, బిల్డింగ్ పర్మిషన్లు వస్తేనే మున్సిపల్ నిధులు. దానికి అధికార పార్టీ ఇచ్చేది ఏం లేదు, ప్రతిపక్ష పార్టీ ఇచ్చేది ఏం లేదండి. మా సొమ్ము మాకే ఇయ్యమంటున్నాం. మేము చైర్మనే అడుగుతామండి, కుంభస్థలాన్ని అడుగుతాం, వేరే దాన్ని ఎందుకు అడుగుతాం? మేము ఏం లేదండి, చైర్మనే ప్రతిపాదన. కలిసే మాట్లాడుకున్నాం. ఒకటే దగ్గరే క్యాంపు రాజకీయాలు మావి కూడా స్టార్ట్. జనగాం మున్సిపల్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ వచ్చిన ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకమయ్యారు. మొత్తం 4 ఇండిపెండెంట్లుగా గెలిచారు. సో వీరిని తీసుకెళ్లేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 2 పార్టీల లీడర్లు కార్యకర్తలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.